సంగతికి స్వాగతం. ఒకదాని వెంట మరోటి, గుక్క తిప్పుకోని అని గుదిబండలు, ఆక్రోశం చల్లారక ముందే మరోటి ఇలా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ వరకు ఎక్కడా సామాన్యుడికి ఉపశమనం దొరికిందే లేదు. కేంద్రమే అంత పెంచితే మేమేం తక్కువ తిన్నామంటూ ఆర్టీసీ బాదుడు రూపంలో రాష్ట్ర ప్రభుత్వము ఆమ్ ఆద్మీపై కొరడా ఝుళిపించింది. అందివచ్చిన అవకాశంతో అడ్డదారిలో డీజిల్ పెంపు భారం కంటే అదనపు మొత్తాన్ని జనం నుంచి గుంజేందుకు ఏర్పాట్లు చేసేసుకుంది. ఈ కష్టాలు మరిచిపోకముందే రాష్ట్ర ప్రజల మెడపై ఇప్పుడు మరో కత్తి వేలాడుతోంది. అదే విద్యుత్ ఛార్జీల మోత. సర్దుబాటు పేరుతో ప్రజల ముక్కు పిండి ప్రభుత్వం వసూలు చేయనున్న మొత్తం అక్షరాల 11,174 కోట్ల రూపాయలు. విద్యుత్ అదనపు ఛార్జీల మోతకు పంపిణీ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఏళ్ల ఇంధన సర్దుబాటు వ్యయాన్ని ఎప్పటికప్పుడు వసూలు చెయ్యలేకపోయిన సంస్థలు 2010-11, 2010-12 సంవత్సరాల సర్ఛార్జీ వసూలుకు రంగం సిద్ధం చేశాయి. 2 సంవత్సరాలకు సంబంధించిన సర్ఛార్జీ వసూలును హైకోర్టు నిలిపివేయగా మరో 2 ఏళ్లకు సంబంధించిన 6,026 కోట్ల రూపాయల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. కాకపోతే ఆ ఆదేశాల్ని రాత్రికి రాత్రే విడుదల చెయ్యడం ప్రభుత్వం చాకచక్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఓవైపు విద్యుత్ ఛార్జీల పెంపు, మరోవైపు ఎప్పుడో వాడిన విద్యుత్కు ఇంధన సర్దుబాటు వ్యయం చెల్లించాలనే బిల్లుల మోతతో వినియోగదారులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త మోతతో కలిపి నెలవారీ విద్యుత్ బిల్లులు తడిసి మోపెడు కానున్నాయి. నిబంధనల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి అదనపు వ్యయాన్ని పూర్తయిన ప్రతి త్రైమాసికానికి పంపిణీ సంస్థలు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. తరువాత విద్యుత్ నియంత్రణ మండలి ఆ ప్రతిపాదనలు పరిశీలించి వినియోగదారుల నుంచి అభ్యంతరాలు ఆహ్వానిస్తూ బహిరంగ విచారణ నిర్వహిస్తుంది. బహిరంగ విచారణ తరువాత ఎవరికీ నష్టం లేని రీతిలో మధ్యస్థంగా ఉంటూ సర్ఛార్జీ మొత్తాన్ని నిర్ణయించి వసూలుకు అనుమతిస్తుంది ఈఆర్సీ. కానీ ఈసారి విద్యుత్ సర్ఛార్జీ వసూలు ఆదేశాలు అర్ధరాత్రి విడుదలపై విద్యుత్ రంగ నిపుణులే తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన రోజే అర్ధరాత్రి విడుదల చేసి విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని మరోసారి నిరూపించుకుందని ఆరోపిస్తున్నారు. అంటే ఇదే కమిషనే చట్టాన్ని ఒక రకంగా అతిక్రమించినట్టు. అది ఒకటైతే, ఇంకోటి ఎఫ్ఎస్సి ఆర్డర్ను విడుదల చేయడం పద్ధతి కూడా చాలా అనుమానాలు దారితీస్తున్నాడు. అంటే మొత్తం అసెంబ్లీ సెషన్స్ అని అయిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి ఎఫ్ఎస్సి సంబంధించిన ఆర్డర్లను బయటకు తీసుకురావడం అంటే అది రెగ్యులేటరీ కమిషన్ తను ఇండిపెండెంట్గా పనిచేయడం లేదన్నది కూడా తెలియజేస్తున్నారు. అంటే మొత్తం రెగ్యులేటరీ కమిషన్ తీసుకురావడమే ఈ విద్యుత్ రంగం లోపల ఒక స్వతంత్రమైన ఒక రెగ్యులేటరీ బాడీని తీసుకురావడం అన్నట్టు. కానీ ఇప్పుడున్న మన రెగ్యులేటరీ కమిషన్ అట్లా స్వతంత్రంగా ప్రవర్తించడం లేదు. ఒకటి, పంపిణీ సంస్థలు సర్దుబాటు వ్యయం వసూలు చేసుకునే విషయంలో ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభుత్వ జోక్యంతో అది మరీ శృతిమించడంతో విద్యుత్ సంస్థలకు కోర్టు మొట్టికాయలు వేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, తగ్గట్టుగానే ఈఆర్సీ కూడా వినియోగదారుల ప్రయోజనాలు పట్టించుకోకపోవడంతో పంపిణీ సంస్థలు సర్ఛార్జీ భారం ఒక్కసారిగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై అభ్యంతరాలు తెలుపుతూ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయిస్తుండటంతో న్యాయస్థానం విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల్ని తప్పుబడుతోంది. ఈ విధంగానే 2008-9, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన సర్ఛార్జీ వసూలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఆరంభంలోనే విద్యుత్ రుసుముల పెంపుతో రాష్ట్ర వినియోగదారులపై 4,950 కోట్ల రూపాయలు భారం మోపారు. అదిగాక వివిధ సంవత్సరాల్లో ఇంధన సర్దుబాటు వ్యయాన్ని సర్ఛార్జీల రూపంలో వసూలు చెయ్యనున్న మొత్తాల్ని పరిశీలిస్తే 2008-9, 2009-10 సంవత్సరాలకు సంబంధించిన సర్ఛార్జీ 3,032 కోట్ల రూపాయలు. 2008కి సంబంధించి పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించడం ఆలస్యం కావడంతో హైకోర్టు వసూలు చెయ్యరాదని ఆదేశించింది. దీంతో 532 కోట్ల రూపాయల వసూలు నిలిచిపోయింది. ఈ కేసులో పంపిణీ సంస్థలు సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లాయి.
2009-10 సంవత్సరానికి సంబంధించిన 2,500 కోట్ల రూపాయల సర్ఛార్జీని ఈ ఏడాది జూలై నుంచి వసూలు మొదలుపెట్టగా హైకోర్టు నిలిపివేసింది. తాజాగా 2010-11 సంవత్సరానికి 2,068.16 కోట్ల సర్దుబాటు వ్యయం వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. అదేవిధంగా 2011-12 సంవత్సరంలో వాడుకున్న విద్యుత్కు సర్ఛార్జీగా 3,957.48 కోట్ల రూపాయలను కూడా వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవచ్చని చెప్పింది. ఇది కాకుండా ప్రస్తుత ఏడాది మొదటి త్రైమాసికానికి 2,116 కోట్ల రూపాయల సర్ఛార్జీ వసూలుకు బహిరంగ విచారణ పూర్తి చేసిన ఈఆర్సీ వచ్చే నెలలో ఆదేశాలు ఇవ్వనుంది. 2010-11 సంవత్సరానికి పంపిణీ సంస్థలు 3,062.47 కోట్ల రూపాయల సర్ఛార్జీ ప్రతిపాదనలు ఈఆర్సీకి సమర్పించగా 2,068.16 కోట్ల రూపాయలు మాత్రమే సర్ఛార్జీ వసూలు చేయాలని అనుమతించింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు 4,958.88 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సమర్పించగా 3,957.48 కోట్ల రూపాయలు మాత్రమే వసూలుకు అనుమతించింది. పరిశ్రమల మీదనే సర్ఛార్జీ భారం 3,000 కోట్ల రూపాయల వరకు ఉండనుంది. గృహ వినియోగదారులకు మాత్రం గతంలో వారి విద్యుత్ వాడకాన్ని బట్టి యూనిట్కు 15 పైసలు మొదలు 122 పైసల వరకు ఉండనుంది. 2008-9, 2009-10 సంవత్సరాలకు సంబంధించి 2,032 కోట్ల రూపాయల వసూలు న్యాయస్థానం ఆదేశాలతో ఆగిపోగా 2010-11, 2011-12 సంవత్సరాల సర్దుబాటు మొత్తాన్ని మాత్రం ఇప్పుడు వసూలు చేయనున్నారు. ఈ రెండేళ్లకు 6,026 కోట్ల సర్ఛార్జీని వచ్చే నెల నుంచి వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. ఈ 2 సంవత్సరాల మొత్తాన్ని అక్టోబర్లో మొదలుపెట్టి 2014 సెప్టెంబర్ వరకు ప్రతి నెల బిల్లులో వసూలు చేస్తారు. ఫ్యూల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ ని వివిధ కన్స్యూమర్ కేటగిరీస్ కి కేటాయించడం లోపల కూడా చాలా అసంగతమైనవి ఉన్నాయి. కానీ మనం మామూలు టారిఫ్ చూసినప్పుడు తక్కువ విద్యుత్ వాడే కుటుంబాలకు తక్కువ రేటు ఉంటుంది, అట్లా ఎక్కువ విద్యుత్ వాడే వాటికి ఎక్కువ రేటు ఉంటుంది, అట్లాగే గృహ వినియోగదారులకు తక్కువ ఉంటుంది, పరిశ్రమ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కానీ ఈ ఎఫ్ఎస్సి సంబంధించిన టారిఫ్ నిర్ణయంలో మాత్రం అందరికీ ఒకటే రకమైన యావరేజ్గా తీసుకురావడం వల్ల తక్కువ విద్యుత్ వాడే పేద కుటుంబాల మీద కూడా ఎక్కువ విద్యుత్ ఛార్జీలు భారం పడే అవకాశం ఉన్నట్టు. కాబట్టి దీని మీద రెగ్యులేటరీ కమిషన్ తిరిగి పునరాలోచించవలసిన అవసరం ఉన్నదన్నట్టు. విద్యుత్ సంస్థల్ని ప్రభుత్వం తన కనుసన్నల్లో నడుపుతుండడంతో తీవ్ర నష్టాలకు గురవుతున్నాయని నిపుణులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలతో ప్రభుత్వం సంస్థల్ని ఓవైపు నష్టాలకు గురిచేస్తూ వినియోగదారులకు కూడా ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శలున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలకు ప్రత్యేక ప్యాకేజీ 1,90,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మొత్తంలో రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు ఏ మేరకు వాటా వస్తుందనేది అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో పంపిణీ సంస్థలు ఈ ఏడాది మార్చి వరకు 22,000 కోట్ల నష్టంతో ఉన్నాయి. అసలు ఈ భారాలన్నిటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు. స్వేచ్ఛ మార్కెట్లో అదనపు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆ విద్యుత్ ధరల మీద ఎలాంటి నియంత్రణ లేదు. వాళ్ళ ఇష్టం, కొరత ఉంది కనుక మార్కెట్లో సహజంగానే ధరలు విపరీతంగా పెంచేస్తారు, అది కొనాల్సి వస్తుంది. ఆ కారణాల వల్ల మనకి అదనపు భారాలు పడుతున్నాయి. రెండోది బొగ్గు కొరత. బొగ్గు కొరత వల్ల విదేశీ బొగ్గుని దిగుమతి చేసుకోవాలని, విదేశీ బొగ్గుని దిగుమతి చేసుకోవడంలో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయని తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. వాటిని వాస్తవాలను ఏమీ బయట పెట్టలేదు. కమిషన్ కూడా మొన్న ఇచ్చిన ఉత్తర్వులు తనకేమో ఇది సంబంధం లేదన్న పద్ధతిలో పెట్టింది. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి అనుమతి ఇచ్చేటప్పుడు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలి. విద్యుత్ వాడకానికి సంబంధించి 4 ఏళ్లకు పంపిణీ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలుకు సిద్ధమవుతున్న మొత్తం అక్షరాల 11,174 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు కేవలం 4 ఏళ్ల విద్యుత్ అదనపు వ్యయానికి సంబంధించి సర్ఛార్జీ వసూలుకే విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించింది. ప్రస్తుతం మొదటి త్రైమాసికానికి వసూలు చేయాలని ఆదేశిస్తే రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరూ 2014 సంవత్సరం డిసెంబర్ వరకు నెలవారీ బిల్లులతో పాటు సర్దుబాటు వ్యయాన్ని చెల్లించాల్సిందే.